నక్సలైట్లు చచ్చిపోతేనేమో మానవ హక్కులు ఉంటాయి వాళ్ళకి, చచ్చిపోయినోడికి పౌర హక్కులు ఉంటాయి. అదే నక్సలైట్లు పోలీసుల్ని చంపినా, సైన్యాన్ని చంపినా, పారామిలిటరీ దళాలను చంపినా వాళ్ళకి మానవ హక్కులు ఉండవు, పౌర హక్కులు ఉండవు. వీళ్ళు చచ్చిపోగానే ఇదివరకు పౌర హక్కుల సంఘాలని, మానవ హక్కుల సంఘాలని, బంధుమిత్రుల సంఘాలని అనేక సంఘాలు వచ్చేసేసేయి. ఆ శవం దగ్గరన, ఆ మార్చురీ దగ్గరన ఆందోళనలు, నినాదాలు, పెద్ద పెద్ద ఇష్యూస్ నడిచేది. అదే సందర్భంలో సైన్యం, పోలీసులు కానీ వీళ్ళు ఎవరికైనా చనిపోతే కనుక ఎవడు పట్టించుకున్న పాపాన బోరు, పాపం వాళ్ళ కుటుంబాలు తప్పించి దిక్కుమొక్కు ఉండేది కాదు. అదే సందర్భంలో వీళ్ళ హక్కులు, దీని మీద కోర్టుల్లో కేసులు, ఆ పైన నిజ నిర్ధారణ కమిటీలు నడిచాయి. ఇప్పుడు పోలీసులు కూడా రివర్స్ అయ్యారు కదా. ఇప్పుడు ఈ మధ్యన కాస్త బలహీనపడ్డటువంటి అర్బన్ నక్సల్స్ మళ్ళీ పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టున్నారు. తెలంగాణలో 2 యూనివర్సిటీలకు సంబంధించినటువంటి 11 మంది విద్యార్థులు, వాళ్ళు ప్యూర్లీ విద్యార్థులుగా ఉంటున్నటువంటి నక్సలైట్లు అనాలేము. ఎందుకంటే నక్సలైట్ సానుభూతి పరులు ఈ స్టూడెంట్స్ రూపంలో వచ్చారంటే అర్థం ఏంటి? వీళ్ళు మాజీ నక్సలైట్లు అన్నవ్వాలి, లేదా నక్సలైట్లు ఇస్తున్న డబ్బులతోనైనా చదువుతుండాలి, లేదా నక్సల్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళనే ఉండాలి. అంటే ఈ సమాజం మీద గ్యారంటీ లేదు, సమాజం మీద సెక్యూరిటీ లేదు. వీడు రేపు పొద్దున్న చదువుకున్నా సరే ఈ సమాజాన్ని నాశనం చేయడానికి పనికొస్తాడు తప్పించి సమాజానికి పనికిరాడు. అలాంటి నక్సల్ సానుభూతి పరులైన 11 మంది విద్యార్థులు కలిసి వెళ్తుండగా మారేడుమిల్లి వెళ్ళి నిజ నిర్ధారణ చేస్తాము, హెడ్మా చనిపోయిన దానికి అని బయలుదేరితే చింతూరు దగ్గర పబ్లిక్ అడ్డుకున్నారు. మావోయిస్టులు దిష్టిబొమ్మ తగలబెట్టారు. మీలాంటి వాళ్ళందరూ మావోయిస్టులు సపోర్ట్ వస్తారు, వాళ్ళు వచ్చి మమ్మల్ని చంపారు, సాధారణ ప్రజలను చంపారు ఇన్ఫార్మర్ల పేరుతో, ఆ రోజున ఎవడొచ్చాడు మీరు అంటూ నిలదీశారు. ఆ పైన ఉద్యమించారు. ఇది ఖచ్చితంగా పోలీసులే ప్రోత్సహించుంటారు, నో డౌట్. వీళ్ళు పోలీసులే అలాగా చేశారని అంటున్నారు స్టూడెంట్స్. కాదు, పోలీసుల సపోర్టుతో లోకల్ వాళ్ళని వాళ్ళే తయారు చేసి ఉండొచ్చు మేబీ. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే నక్సలిజాన్ని ఎలా సమర్థిస్తాను ఎట్ట చదువుతున్నావు, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాల్సి వచ్చేటటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు మీ జీవితాలు నాశనం చేసుకున్నారో చూసుకోండి. ఇవాళ రోజున ఎదవరకటి రోజుల్లో విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరువైన రోజుల్లో నక్సలిజం ఉందంటే ఒక అర్థం ఉంది. ఇవాళ రోజున ఎవడు బతుకాడు బ్రతకగలుగుతున్నటువంటి సందర్భంలో ఉపాధి అవకాశాలు కుప్పలు తెప్పలుగా ఉండి పనిచేయడానికి మనుషులు దొరకని రోజుల్లో ఇంకా నక్సలిజం అంటూ పట్టుకు తిరిగి ఎవడో చెప్పిన దిక్కుమాలిన భావజాలంతో బ్రతకద్దు.